మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి ఆలయం వైకుంఠ ఏకాదశికి సిద్ధమైందని చెప్పొచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా స్వర్ణగిరి ఆలయ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ అని చెప్పొచ్చు. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి రోజు దర్శన భాగ్యం కల్పించినట్లయితే భక్తులకు ఎలా ఉంటుందనేది ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తీసుకుందాం. అయ్య గారు చెప్పండి, ప్రధానంగా వైకుంఠ ఏకాదశి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు దర్శన భాగ్యం కనుక భక్తులు చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఆ ఫల ప్రధానం ఎలా దక్కుతుంది అంటారు? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ప్రియ భగవద్బంధువులార, భూలోక వైకుంఠ క్షేత్రము అఖిల భువన జన్మస్థానమైనటువంటి ఆ వెంకటాచలాధీశుడు ఆవిర్భవించినటువంటి మరొక వైకుంఠ క్షేత్రమే స్వర్ణగిరి దేవస్థానంగా మనమందరం కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా వైభవోపేతంగా ఆ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో లక్షలు కోట్ల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రమైనటువంటి మన స్వర్ణగిరి దేవస్థానంలో డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం నుంచి జనవరి 8 గురువారం వరకు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్సవములు 10 రోజులు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా దగద్ధగమానంగా ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో వైభవంగా చేసుకుంటున్నాము. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఈ వైకుంఠ ఏకాదశి అనేది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా మనం పిలుచుకుంటాము. అసలు ఈరోజు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, పూర్వకాలంలో మహావిష్ణువు యొక్క కర్ణం అంటే చెవులో నుంచి 2 అసురులు ఆవిర్భవిస్తారు. వారి పేర్లు వచ్చేసరికి మధుకైటభులు. వారిద్దరు కూడా చక్కగా విష్ణుమూర్తి యొక్క చెవిలో నుంచి ఆవిర్భవించి రకరకాల వ్యాపకాలతో ఉన్నప్పటికీ కూడా దైవాంశంగా ఉంటూ ఉండేవారు. అయితే మనందరికీ తెలుసు, బ్రహ్మదేవుడు సకల వేద విజ్ఞానాలన్నిటినీ కూడా రచించిన వాడు అని చెప్పి, అలాంటి మధుకైటభులు బ్రహ్మదేవుడు రచించినటువంటి ఆ యొక్క వేద విజ్ఞానాలన్నిటినీ కూడా అపహరిస్తారు, అంటే దొంగతనం చేస్తారు. చేయడంతో ఈ బ్రహ్మదేవుడు వెంటనే కూడా విష్ణుమూర్తిని ఆశ్రయించి, స్వామి, ఈ యొక్క మధుకైటభులు ఇద్దరూ కూడా మా దగ్గర ఉన్నటువంటి వేద సంపదను అపహరించారు. అవి తిరిగి మాకు వస్తేనే సకల ప్రాణులందరికీ కూడా మేము వీటిని అందించగలుగుతామంటే, అప్పుడు ఈ విష్ణుమూర్తి మధుకైటభుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడుగుతాడు, మీకు ఏం కావాలో చెప్పండి, ఆ వేద విజ్ఞాన సంపదనంతటినీ కూడా తిరిగి బ్రహ్మానికి అందించాలి అంటే, అప్పుడు మధుకైటభులు అంటారు, మీరు మాకిచ్చేదేంది, మీకేం కావాలో కోరుకోండి అని వాళ్ళనే స్వామిని అడిగితే, ఇప్పుడు స్వామి చెబుతాడు, యథావిధిగా మీరు తస్కరించినటువంటి ఆ వేద విజ్ఞానాన్నంతటినీ కూడా ఆ బ్రహ్మదేవుడికి తిరిగి అందించవలసిందిగా కోరితే, ఆ సమయంలో మధుకైటభులు అసురులు చెబుతారట, 1 రోజుల పాటు మీరు మాతో యుద్ధం చేసి వాటిని తిరిగి పొందండి స్వామి అంటే, అప్పుడు నేను మీతో యుద్ధం చేయలేను, అలా చెయ్యకూడదని చెప్పి వాళ్ళకి చెబుతారు. మీరు గనక ఆ వేద విజ్ఞాన సంపదని తిరిగి బ్రహ్మదేవుడికి అందిస్తే మీకు చక్కగా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తాను. ఎందుకంటే అసురులకి పూర్వద్వారం నుంచి అర్హత లేదు. ఉత్తర ద్వార దర్శనము ఆ రోజు ఎందుకు కల్పిస్తారంటే ఇదంతా చెప్పారు కదా, మరి ఉత్తర ద్వార దర్శనం కల్పించే భక్తులకు ఎలాంటి వైభవం దక్కుతుంది, ఆ భక్తులకు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, ఆ భక్తులకు ఎలాంటి పుణ్యం ఫలం దక్కుతుంది? ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే పునర్జన్మన విద్యతే, మళ్ళీ జన్మంటూ లేకుండా, ఎప్పుడైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ సమయం నుంచి ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు కనుక దర్శనం
దర్శనం చేసుకుంటే భక్తులందరూ సకల బాధల నుంచి విముక్తి పొందుతారు. మళ్ళీ జన్మంటూ లేకుండా వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు పాదాల చెంత ఉంటారని చెప్పి మనకు శాస్త్రము. అంత విశిష్టత. ఎవరు ఏ కోరికతోటి వేలాదిగా వందలాదిగా వచ్చిన భక్తులు ఎవరైనా సరే అక్కడికి వచ్చి స్వామిని ఆ రోజు ఉత్తరంగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంశంలో ఉన్నటువంటి ఆ స్వర్ణగిరీషుణ్ణి దర్శనం చేసుకోవడంతో అనంత పుణ్య ఫలకోటి ప్రధానంగా అంటే ఉదయం పూటనే దర్శించుకుంటేనే భాగ్యం కలుగుతుందా, లేకుంటే ఆ రోజు మొత్తం కూడా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందా? ఆ రోజు మొత్తం ఏకాదశి తిథి ఆద్యంతము అంటే ఏకాదశి తిథి ప్రారంభమై అయిపోయే వరకు ఆ స్వామిని దర్శనం చేసుకోవడంతో మనకు అనంత పుణ్యకోటి ఫల ప్రాప్తం లభిస్తుంది. అలాంటి ఆ స్వామిని ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆ స్వామిని, ఎందుకంటే మనందరికీ తెలుసు విష్ణుమూర్తి ఆ రోజు చక్కగా తన యొక్క కుడి చేతిని శిరస్సు కింద పట్టి మనందరికీ కూడా పాదాల చెంత లక్ష్మీదేవిని అంటే రంగనాథుడి రూపంలో దర్శనమిస్తారట. ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు ఆలయాలన్నీ కూడా కల్పిస్తాయి. కేవలం 365 రోజులలో ఈ ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం 33 కోట్ల మంది దేవతలు ముందుగా చేసుకొని ఆ తదుపరి సకల ప్రాణి జనాలందరికీ కూడా ఆ దర్శన భాగ్యం లభిస్తుందట. అంటే ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఆ రోజు ఒక పొద్దులు కానీ ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? ఆ రోజు వైకుంఠ ద్వారం దర్శనం కల్పించడం ఎలాంటి అనుభవం వాళ్ళకి దక్కుతుంది, ఎలాంటి పుణ్యఫలం వాళ్ళకి దక్కుతుంది? ముఖ్యంగా మానవులు ఆ రోజు చక్కగా ప్రాతకాలంలోనే నిద్ర లేచి తలస్నానాలు చేసి మంచి పట్టు వస్త్రాలు ధరించి ఆలయాలకు వెళ్ళి ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి మహావిష్ణువుని 2 చేతులతోటి గోవింద నామస్మరణ చేస్తూ ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకొని తదుపరి గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీనివాసుడిని దర్శనం చేసుకోవడంతో వాళ్ళకి అనేకమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. పునర్జన్మన విద్యతే, మళ్ళీ జన్మంటూ ఉండదట. మానవుడి జన్మ అనేది చాలా సులభతరం. అలాంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో మనకు వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ శాస్త్రం నిర్వచనం చేస్తుంది. విష్ణుమూర్తి ఏ విధంగా అయితే ఈ మధుకైటములు ఇద్దరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి కల్పించారో సకల ప్రాణులందరికీ కూడా ఆ ఒక్కరోజు మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రము. మన స్వర్ణగిరిలో కూడా విశేషించి ఆ రోజు ప్రాతకాలం నుంచే స్వామివారికి ఆరాధన సుప్రభాత సేవలు కైంకర్యాలన్నిటినీ కూడా చేసుకొని తదుపరి వెంటనే స్వామిని అక్కడ వేంచేపు చేసుకొని గరుడ వాహనం మీద తిరుమాడ వీధుల చుట్టూ 4 మాడ వీధుల చుట్టూ స్వామిని ఊరేగింపుగా చేసుకొని ఉత్తర ద్వారానికి చక్కగా ఆరాధన కైంకర్యాలన్నీ చేసుకొని ఆ శ్రీనివాసుడిని అక్కడ వేంచేపు చేసుకొని సకల భక్త జన ప్రాణకోటి సంరక్షకుడిగా అనేక మంది వేల మంది భక్తులకి దర్శనం ఇవ్వడానికి ఆలయమంతా కూడా విశేషించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఏర్పాట్లు చేయడంతో భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఆ రోజు చక్కగా మన ఆలయానికి విచ్చేసి స్వామికి జరిగేటువంటి విశేష సేవలన్నిటిలోనూ పాల్గొని ఆ స్వామి ఇంకొకటి ఆ రోజు విశేషించి దక్షిణావృత శంఖ తీర్థము. మనందరికీ తెలుసు విష్ణుమూర్తి ఎడమ చేతిలో ఉండేటువంటి శంకు ఆ రోజు దక్షిణావృతం ఉన్నటువంటి శంకు తీర్థం తీసుకోవాలట. ఎందుకంటే ఆ శంకులో 108 వైష్ణవ పుణ్యక్షేత్రాల తీర్థాన్నంతటినీ కూడా కలిపి సాలగ్రామాలకి అభిషేకించినటువంటి తీర్థాన్నంతటినీ కూడా భక్తులకి ఆ ఒక్కరోజే ఇస్తారు. ఆ తీర్థం తీసుకోవడంతో మనలో ఉన్నటువంటి సకల రోగ బాధలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. అంత విశిష్టత ఈ వైకుంఠ ఏకాదశి. 33 కోట్ల మంది దేవతలతో మానవులు మనం దర్శనం చేసుకోవడం అంటే ఎన్ని జన్మల పుణ్య సుకృతం ఉంటేనే అది లభిస్తుంది. కావున అందరికీ తెలియచేస్తున్నాము. స్వర్ణగిరి దేవస్థానంలో డిసెంబర్ 30 మంగళవారం నుండి జనవరి 8 గురువారం వరకు 10 రోజుల పాటు సకల భక్తులు, ఎందుకంటే ఒక్కరోజే అంతమంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం అసాధ్యము. దానివల్ల ఏంది 10 రోజులు ఏర్పాటు చేస్తే నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి అనేక మంది భక్తులందరికీ కూడా ఆ దర్శనాలన్నిటిని ఏర్పాటు చేసి స్వామికి 10 రోజుల పాటు ఇంకా విశేషించి ఈ 3 రోజుల పాటు మన దగ్గర అధ్యయనోత్సవాలని కూడా చేస్తాము. నాళాయిర దివ్య ప్రబంధ సేవాకాలము రాపత్తు అని చేస్తాము.
కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నాయి. స్వర్ణగిరి దేవస్థానం యాజమాన్యం వారు కూడా అంగరంగ వైభవంగా, ఎందుకంటే చెంపక జాజి పున్నాగ పుష్పాలు వజ్ర వైడూర్య ఆభరణాలు రచించినటువంటి ఆ శ్రీనివాసుణ్ణి దర్శనం చేసుకోవడంలో మనకు ఎంతో మోక్షదాయకం. ఆలయం వాళ్ళు కూడా విశేషించి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. విశేషించి పూలదండలతోటి, విశేషంగా దశావతారాలతోటి స్వామిని మనకు దేదీప్యమానంగా అందించడానికి సిద్ధం చేస్తున్నారు. కాబట్టి పేరు పేరున స్వర్ణగిరి క్షేత్రం ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా, ఎవరైతే మనకు ఈ యొక్క ఛానల్ సుమన్ టీవీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చక్కగా మీరందరూ కూడా విచ్చేసి స్వర్ణగిరి దేవస్థానంలో జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అందరూ కూడా వీక్షించి స్వామిని దర్శనం చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు స్వర్ణగిరీశుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా 30 తారీఖు మాత్రము వైకుంఠ ఉత్తరధార దర్శనం చేసుకున్నట్లయితే పుణ్య ఫలం దక్కుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ 10 రోజుల పాటు కూడా బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. స్వర్ణగిరి ఆలయ మొత్తం ట్రస్ట్ మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది, సకల సదుపాయాలు కల్పిస్తుంది ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ స్వామివారి దర్శన భాగ్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి భక్తునికి ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు అని చెప్పి మన ఆలయ ట్రస్ట్ చెప్తున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్ స్వర్ణగిరి.